వైఎస్ వివేక హత్య కేసులో నిందితులకు బెయిల్ రద్దవుతుందని భావిస్తున్నట్టుగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని కడప సబ్ జైల్లో దేవిరెడ్డి చైతన్యరెడ్డి కలిశారని తెలిపారు. వివేక కుమార్తె సునీత ఈ కేసుకు సంబంధించి రాజీలేని పోరాటం చేస్తోందని చెప్పారు. ఈ కేసులో సునీత విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టూ డేస్ బ్యాక్ అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి వాళ్ళు దస్తగిరిని సాక్షిగా మీరు పరిగణలోకి తీసుకున్నారు. అది నైతికంగా తప్పంటూ ఒకటేదో పిటిషన్ ఇచ్చారు. దాని మీద దస్తగిరికి సిబిఐ వాళ్ళకి కూడా నోటీసులు వచ్చినాయి. దస్తగిరి కూడా ఆయన లాయర్ని పెట్టుకొని ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇది అవినాష్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి ఒకవైపు. కానీ సునీతమ్మ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి, ప్రధానంగా సాక్షులను ప్రలోభ పెట్టడం కానీ సాక్షులను బెదిరించడం కానీ చేయకూడదనే ఒక కండిషన్తో వాళ్ళు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు. కానీ నిన్న చూస్తే దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దస్తగిరి ఉండే సబ్ జైలుకు పోయి అతన్ని బెదిరించినట్టు ఆ ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతోంది. ఆల్మోస్ట్ ఆల్ చైతన్య రెడ్డి అక్కడికి రావడము ఇవన్నీ వాస్తవమని అప్పుడు ఆల్రెడీ నేను కూడా రిమాండ్ ప్రిజన్గా ఉన్నాను. నన్ను కూడా అడిగారు, నేను కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని బేరీజ్ వేసుకొని దాంట్లో అతను వచ్చి బెదిరించిన మాట వాస్తవమే అయినప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ సునీతమ్మ గారు వేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్షియల్ అంతా కూడా అక్కడ ఉపయోగపడి వాళ్ళకు శంకర్ రెడ్డికి కానీ అవినాష్ రెడ్డికి కానీ ఏదైతే